అందులో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. యూజువల్లీ నన్ను చాలా మంది విమెన్ అడుగుతూ ఉంటారు. కమెంట్స్‌లో కూడా నేను బాగా చూస్తున్నాను. ఎప్పుడు చేసుకోవచ్చు? చాలా మందికి మార్నింగే చేసుకోవడం కుదరదు కదా! అసలు అలా మార్నింగ్సే చేసుకోవాలి అని ఏమి ఉండదు. మీరు మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే టైంకి చేసుకుంటానని పెట్టుకుంటే చాలా మందికి కుదరదు. ఆఫీస్‌లని లేదా ఇంట్లో హౌస్ వైఫ్స్‌కి చాలా సార్లు ఫ్యామిలీతోనే సరిపోతది మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలా పెట్టుకోకుండా ఏం చేస్తారంటే తిన్న తర్వాత 3 హార్స్ గ్యాప్ తీసుకొని అట్‌లీస్ట్ 2.5 హార్స్ టు 3 హార్స్ గ్యాప్ తీసుకొని తర్వాత ఇంకా మీరు చేసేసుకోవచ్చు. సో బెల్లీ ఫ్యాట్‌కి ఏం ఎక్విప్‌మెంట్ ఏమి లేకుండా, ఏం టెన్షన్ లేకుండా ఒక వాల్ సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇంట్లో ఒక గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఎంత మంచి ఎక్సర్‌సైజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు హ్యాపీగా ఇది స్లోగా చేసుకోండి. దేనికి టెన్షన్ అయిపోకండి. నాకు కింద కామెంట్స్‌లో ఇది కూడా చూస్తున్నాను. టెన్షన్ అయిపోతారు. ఒకళ్ళేమో నేను చాలా వెయిట్ తగ్గిపోయాను మీ వల్ల థ్యాంక్ యూ అని చెప్తారు. ఫుల్ ఇంచ్ లాస్ వచ్చిందని కొంతమంది ఏమో మేడం నేను వీక్ అయిపోతున్నాను డైట్ చేస్తే అని భయపడుతూ ఉంటారు. డైట్ అన్న మాట తీసేయండి. హెల్తీ ఈటింగ్ సరిగ్గా తినండి, కరెక్ట్‌గా తినండి. ఇవన్నీ చేసుకోండి. మజిల్ బిల్డప్ అవుతుంది. మనకి ఫ్యాట్ లూజ్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది. మనం ఇవన్నీ ఆసనాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం కోర్ని కూడా బాగా స్ట్రెంత్ చేస్తున్నప్పుడు మీరు కూర్చొని అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కూర్చొని వచ్చిన పొట్ట అయి ఉండొచ్చు. డెలివరీ తర్వాత వచ్చిన లూజ్ పొట్టకు కూడా కంపల్సరీ కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. డయాలసిస్ రెక్టైజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోమని చెప్తుంటారు. సో ఇవన్నీ ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో మీరు జస్ట్ ఒక 2.5 to 3 హార్స్ గ్యాప్ ఇచ్చేసి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. తిన్న తర్వాత అసలు ఏది చేయకూడదు. తిన్న తర్వాత చేసే ఓన్లీ ఆసన సుఖాసన లేదా వజ్రాసన అంతే తప్ప ఊరికే మూమెంట్స్ ఇవ్వడాలు అస్సలే మంచిది కాదు. సో తిన్న తర్వాత అనేది కంప్లీట్లీ రాంగ్. ఎస్, సో ఇప్పుడు చూపిస్తాను. కరెక్ట్గా చేసేసుకోండి, మంచి నవ్వుతూ చేసేసుకోండి స్లోలీ. ఇప్పుడు నాకు ఇది ఉంది చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను. మీకు ఇంకా పెద్ద వాల్ ఉంటుంది కదా, నాకు ఇంత డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ లెగ్స్ పెట్టుకుంటున్నాను, మీరు ఇక్కడ పెట్టుకున్నా ఓకే. యా, సో స్లోలీ ఇలా కింద పడుకోండి. ఒకసారి సెట్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. కంప్లీట్ కంఫర్టబుల్ ఉండాలి మనకి నడుము దగ్గర అయినా సరే. ఇదంతా సరే మనకి నీట్గా కింద మొత్తం ఇదంతా కింద పెట్టేసేయండి. 2 కాళ్ళు ఇక్కడ పెట్టుకోండి. చూడండి కొంచెం వెనకాలకి జరగాలి కదా. సో వెనకాలకి జరిగితే ఎగ్జాక్ట్ కంఫర్టబుల్ అనిపించేస్తుంది మనకి. ఎక్కడ కూడా కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఉండదు. నీట్గా 2 కాళ్ళు ఇలా కొంచెం డిస్టెన్స్ తీసుకోండి సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా పెట్టుకొని స్లోలీ, వెరీ వెరీ స్లోలీ ఇప్పుడు కోర్ని మొత్తం ఎంగేజ్ చేసుకోండి. ఇక్కడ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి ఇలా స్లోలీ కిందికి. మళ్ళీ సేమ్ స్లో మూమెంట్స్. 3 మొత్తం నీట్గా రిలాక్స్ తీసుకుని ఇన్హేల్. 4 5 ఇలా స్లో మూమెంట్స్లో చేసుకోండి. మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. మనకి మొత్తం కోర్ అంతా ఎంగేజ్ చేసుకోండి. ఇక్కడ మంచి ఇలా ప్రెషర్ వస్తుంది చూసారా, ఇది ఓవరీస్కి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. సో మీరు నీట్గా ఎక్కడ ఏ ప్రెషర్ ఉండదు. నెక్కి కూడా 0 ప్రెషర్. నెక్ మీద ప్రెషర్ పడుతుంది అంటే ఎక్కడో రాంగ్ జరుగుతుంది. సో కొంచెం పోస్చర్ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 చేతులు ఇలా పైకి తీసుకొని ఇలా ఇన్హేల్, ఇలా పైకి వచ్చి ఇలా ఎక్స్హేల్ చేసేసాను అన్న సౌండ్ తోటి. చూడండి ఇలా, లేదా మీరు నార్మల్ నీట్గా కామ్గా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ప్రాపర్ తీసుకోండి. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా. నీట్గా ఇదంతా స్టిఫ్ పెట్టేసుకోండి. నాకు ఇక్కడ వాల్ ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకోగలుగుతున్నాను. మీకు అయితే ఫుల్ ఉంటుంది కాబట్టి నీట్గా సపోర్ట్ తోటి తీసుకోండి సరిపోతుంది. ఇలా 2 చేతులు పెట్టుకొని ఇలా వస్తుంది. నీట్గా ఒక 10 to 15 టైమ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ కంప్లీట్ ఇలా దగ్గరికి వెళ్ళిపోండి. మన బొమ్మని దీనికి టచ్ అయిపోయి 2 కాళ్ళు కంప్లీట్ స్ట్రైట్ పెట్టుకోవాలి. సో ప్రాపర్ అడ్జస్ట్ అవుతుంది. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని 2 కాళ్ళు నాకు కంప్లీట్ ఇక్కడ వచ్చేసేయాలి. ఇలా
చూడండి ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఆనిస్తేనే మనకు ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇలా ప్రాపర్ ఇలా తీసుకోండి. ఈ ఆసన ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఎవ్రీవన్ కంపల్సరీ నైట్ ఒక 2 minutes ఈ పొజిషన్ లో ఉన్నా కూడా చాలా చాలా మంచిది అనమాట. హ్యాపీనెస్ కి, స్ట్రెస్ కి, పొట్ట తగ్గడానికి, ప్లస్ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా చాలా చాలా మంచి ఆసన ఇది. సో ఇలా 2 చేతులు ఇలా పెట్టుకున్నారా, స్లోలీ ఇలా తీసుకొని స్లోలీ ఇలా 1 2 3 4 ఇలా ఇటు సైడ్ ఒక 20 times, ఇటు సైడ్ ఒక 20 times స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని కింద ఇలా తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా పైకి కిందికి 2 3 ఇలా బెల్లీ బటన్ చూడండి, మనకి ఇక్కడ ఇది ఉంటుంది కదా అక్కడ బెల్లీ బటన్ ని చూడండి. ఇలా 4 5 ఇలా ఇది కూడా ఒక 10 to 20 times చేసుకోండి. నెక్ హ్యాపీగా రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం స్లోగా చేసుకోండి, ఇబ్బంది అనిపిస్తే ఆపేసేయండి. ఇప్పుడు స్లోలీ ఇది ఉంది కదా, స్లోలీ రైట్ లెగ్ ఇలా కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి, పెట్టేసి స్లోలీ మళ్ళీ మూమెంట్స్ అన్నమాట. ఇది 2 సేమ్. ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ కంప్లీట్ ఇలా లెఫ్ట్కి, స్లోలీ మళ్ళీ స్ట్రైట్, స్లోలీ మళ్ళీ రైట్, మళ్ళీ సేమ్ స్ట్రైట్, స్లోలీ లెఫ్ట్. ఇలా ఇలా మీకు వాల్ ఉంటుంది కంప్లీట్ నీట్గా కాబట్టి మీకు ఆ టెన్షన్ లేదు. నాకు లోపలికి అది బయటకు ఉంది కాబట్టి నేను ఇలా బయట నుంచి అంటున్నాను, కానీ మీరు వాల్ సపోర్ట్ తీసుకొని నీట్గా వాల్ త్రూవే వచ్చేసేయచ్చు మంచిగా క్లాక్ లాగా. సో నీట్గా మళ్ళీ సెంటర్ వచ్చేసేయచ్చు. ఈ విపరీతకరణిలో దీని పేరు అది. సో ఇది చాలా గొప్ప ఆసన అనమాట. మనకి హార్మోన్ ఇష్యూస్ ఉన్నా, మనకి పీసీఓడి, పీసీఓఎస్, ఓవరీస్ హెల్త్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా ఇప్పుడు ఈ స్ట్రెచెస్ అన్ని కూడా చాలా చాలా మంచి అనమాట. సో నీట్గా ప్రాపర్ స్ట్రెచ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా దగ్గరికి, ఈ చేతులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీరు ఇలా అయినా తీసుకోవచ్చు. స్లోలీ ఇలా పైకి తెచ్చుకోండి. స్లోలీ ఎంతసేపు ఉండగలితే అంతసేపు ఇక్కడ హోల్డ్ చేసుకొని మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకెళ్ళిపోండి. మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి. సేమ్ కళ్ళు మొత్తం మనకి ఆ టోస్ని చూడాలి. సేమ్ మళ్ళీ కిందికి. ఇప్పుడు మీరు అలా చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ ఇక్కడ ఈ లోవర్ బెల్లీ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఇక్కడ స్ట్రెచ్ తెలిసిపోతూనే ఉంటుంది అనమాట. స్లో మూమెంట్స్ ఇలా పైకి కిందికి కిందికి స్లోగా తీసుకోండి. స్లోలీ ఇప్పుడు జస్టిస్ మూమెంట్స్ అనమాట. ఇలా దగ్గరికి తెచ్చేసుకొని ఇప్పుడు ఇంకా దగ్గరికి ఇలా తెచ్చుకొని పొట్ట మీద ఫుల్ ప్రెషర్ తెలుస్తుందా? ఇప్పుడు స్లోలీ ఇక్కడ హోల్డ్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్హేల్ ఇలా పైకి, స్లోలీ కిందికి. ఎవరికైతే నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు జస్ట్ ఇక్కడే ఇలా దగ్గరికి తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఇలా హగ్ చేసుకున్నా సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఇలా ఇటు సైడ్ మూవ్ అయిపోయి మన బమ్ని కూడా మొత్తం ఇక్కడ ఆని చేసుకొని కంప్లీట్ ఇక్కడే ఇలా దగ్గరికి తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. మళ్ళీ చూడండి, స్లోలీ పైకి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ స్లోలీ ఇలా కిందికి వచ్చేసి కంప్లీట్ పొట్ట మీద ప్రెషర్ పడాలి. కిందికి తెచ్చేసుకొని ఇలా పట్టుకొని టోస్ ఇక్కడ అని చేసుకొని పొట్ట మీద. ఇది హార్ట్ కి కూడా చాలా మంచిది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా, అసిడిటీ ఇష్యూస్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా కూడా పొట్ట తగ్గడానికి అన్నిటికీ చాలా మంచి ఆసన ఇది. ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా పైకి, స్లోలీ పైకి, మళ్ళీ సేమ్ కిందికి ఇలా. ఇది కూడా ఒక 5 to 10 times మినిమం రిపీట్ చేసుకోండి. మీకు చేసేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా కింద పడుకుని ఉన్నారు కదా, మనకి సర్క్యులేషన్ అనేది కూడా మంచిగా కరెక్ట్ అన్నిటికీ ఎక్కడెక్కడ రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ అవుతుంది. అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బేసికల్లీ ఆక్సిటోసిన్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా రిలీజ్ అయినప్పుడు కూడా మనకి చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట.
సో ఈ ఆసనాస్ అన్ని ప్రాపర్ రిపీట్ చేసుకొని స్లోలీ లేచి పైకి వచ్చేసేయండి. ఇవన్నీ మినిమం 10 times to 20 times రిపీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంత కష్టంగా కూడా ఉండవు, చూడడానికి ఎలా అనిపిస్తున్నాయో కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తాయి. అంత కష్టంగా అయితే అస్సలు ఉండదు.